మీ ఇద్దరు అమ్మాయిల్లో ఎవరు బాగా ఎక్కువ అల్లరి చేస్తుంటారు? అల్లరి ఎక్కువ అంటే చిన్నమ్మాయి అల్లరి ఎక్కువ అండి. పెద్దమ్మాయి చాలా మెతక అంటే ఆవిడ నాకు రైట్ హ్యాండ్. యదార్థం చెప్పాలంటే నన్ను అన్ని విషయాలు అండర్స్టాండ్ చేసుకుంటుంది, చక్కగా నన్ను అర్థం చేసుకుంటుంది. నేను ఇప్పుడన్నా కొంచెం డల్గా ఉన్నా, నా దగ్గరికి వచ్చి అడిగిద్ది, ఎందుకు మమ్మీ నువ్వు ఇలా ఉన్నావు అది ఇదని. నాకు బాగాలేకపోతే కాళ్ళు ఎత్తటం, నన్ను దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది, కిచెన్లో అన్ని పనులు చూసుకుంటుంది. నాకు ఏంటంటే నా తరపున నేను ఫీల్ అయ్యాను అని అంటే నా పిల్లలు నన్ను సంతోషంగా, నా పెద్ద కూతురు బాగా చూసుకుంటుంది. నేను ఒక పూట నేను పడుకున్నా సరే నా కూతురు ఇంటిని చక్కబెట్టిద్దని ఒక సంతోషం. చిన్నమ్మాయి అల్లరి ఎక్కువ అనమాట. అంటే వయసు తక్కువ కదా, చిన్న వయసు కదా, అది అల్లరి ఎక్కితే ఈమె ఎక్కువ. మీ వీడియోస్ చూస్తూ ఉంటాము, సో మీ వీడియోస్ కింద చాలా కామెంట్స్ ఉంటూ ఉంటాయి, మేము కూడా మీలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నామని కామెంట్స్ పెడుతుంటారు చాలామంది. సో అట్లాంటి వాళ్ళకి మీరు సజెషన్స్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నారా? నేను ఇస్తానండి. ఎందుకంటే వంట అనేది ఆడపిల్లకి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఇంట్లో వంట వచ్చుంటే ఆ ఇంటికి మహాలక్ష్మి, ఆ ఇంటికి అన్నపూర్ణాదేవి. ఎందుకంటే నేనంటే వంట రాకపోతే చాలా బాధ అండి. ఇప్పుడు మనకు వంట రాకపోతే ఈ టైంలో మన హస్బెండ్ మనకి ఏమైనా చేసి పెట్టమంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాము? మన అత్తమామలు మనకి ఏమైనా చేసి పెట్టమంటారు, మనం ఎక్కడికి వెళ్తాము? అలా మనం ఎవరినన్నా ఆధారపడేటట్టు ఉండకూడదు. మనం ఒక వయసు వచ్చే చిన్నప్పటి నుంచే, టీనేజ్ అప్పటి నుంచే తల్లిదండ్రులు మనం వంట చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసి కొంచెం నేర్చుకొని ఉంటే అత్తగారింటికి వెళ్తే అత్తగారింటి పరువు నిలబెడతాము, హస్బెండ్ని సంతోషం చూసుకోగలుగుతాము, చుట్టాల్లో కూడా గౌరవ మర్యాదలు దొరుకుతాయి. ఆడపిల్లకు వంట వచ్చి ఉండాలి. నా ప్రోగ్రామ్ చూసి ఎవరైనా వంటలు నేర్చుకొని చాలామంది కామెంట్స్ పెట్టున్నారు, అక్క మీ వంటలు చాలా బాగుంటాయి, నేను డైలీ మీ వంటలు చూసి ఇంట్లో నేను ట్రై చేస్తూ ఉంటున్నాను, చాలా సంతోషంగా ఉంది అక్కని. అలాంటి సిస్టర్స్కి, ఫ్రెండ్స్కి అందరికి నేను ఒకటే చెప్తున్నాను, వంట రాకపోవటం తప్పు కాదు, నేర్చుకోకపోవటం తప్పు. నేర్చుకోవాలి. కొంచెంగా నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఆలోచన అనేది మైండ్లో రావాలా, నేర్చుకోవాలన్న ఆలోచన, అది నేను ఇచ్చే సలహా. నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. వంట రావాలి, మొత్తం మీద నేను చెప్పగలిగేది. మీరు వంట చేసేటప్పుడు మీరు వంట కన్నా మిమ్మల్ని ఎక్కువగా మేము మిమ్మల్ని ఎక్కువ చూస్తాం. ఎందుకంటే మీరు నిండుగా లక్ష్మీదేవిలాగా నగలు వేసుకొని, నగలంటే మీకు అంత ఇష్టమా అని. అంటేనంటే మా హస్బెండ్ నేను ఇప్పటి వరకు నేను ఏదైనా అడిగితే కాదనేది ఏముండేది కాదు. అంటే నాకు ఇది కావాలి, నేను ఈ చీర కొనుక్కుంటా, ఈ నగలు కొనుక్కుంటానంటే వద్దనేది కాదు. అది నా మైండ్ ఎలా ఉండేదంటే చిన్నప్పటి నుంచి నాకు ఇలా అలంకరించుకోవటం ఇష్టం. అంటే గ్రాండ్గా ఉండటం, అంటే మంచి బట్టలు వేసుకోవటం, నగలు ఎక్కువ వేసుకోవటం. ఇప్పుడు ఈ కొత్తగా ఏదైనా వెరైటీ ఏదైనా నెక్లెస్ కానీ ఏదైనా హారాలు వస్తే అవి నేను వేసుకుంటే అది నాకు సెట్ అవుతాయి. నా ఫ్యామిలీ నెంబర్ చెప్తారు, ఇది నీకు బాగుందని అంటారు. మా చుట్టాల్లో కూడా ఏదైనా ఫంక్షన్లు ఉంటే ముందు ముఖ్యంగా నన్నే పిలుస్తారు. నగలు కానీ ఏదైనా బట్టలు కానీ కొనుక్కోవడానికి కానీ నన్ను పిలిచేవారు. ఎందుకంటే నీ టేస్ట్ బాగుంటుంది, నువ్వు ఏదైనా తీసుకునేది కూడా చాలా బాగుంటుంది అని పొగిడేవాళ్ళే అండి నన్ను అందరు కూడాను. ఆడపిల్ల అంటే నాకు తెలిసి కట్టుబొట్టు అవన్నీ బాగుంటే గౌరవిస్తారు. కాబట్టి తెలుగింటి అమ్మాయిలు ఎప్పుడు కూడాను కట్టుబొట్టు బాగుండాలి. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా, మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ పద్ధతికరంగా ఉండే బట్టలు వేసుకోవటం గౌరవం అన్న ఒక ఉద్దేశంతో నేను టిక్టాక్లో వంటల ప్రోగ్రాం అప్పుడు కూడా శారీనే కట్టుకుంటాను. అది ఏంటంటే 10 మంది చూసేవి కాబట్టి.